ప్రతి పేదవాడికి ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా వైద్య సేవలు ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణం కేంద్రంలోని 27 కోట్ల నిధుల వ్యయంతో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని నిర్మించే పనులకు మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2 ఏళ్లలో కొత్త హాస్పిటళ్లు అందుబాటులోకి తీసుకొచ్చి పరిగి ప్రజలకు వైద్య సేవలు విస్తరిస్తామన్నారు. అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. డయాలసిస్ సెంటర్లో బెడ్లు, మిషన్ల సంఖ్యను పెంచి కిడ్నీ పేషెంట్లను ఆదుకుంటామని అన్నారు. పరిగిలోని ట్రామా కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని, దీనివల్ల ఎంతో మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని, అత్యాధునిక వసతులతో డయాలసిస్ సెంటర్లో బెడ్లు, మిషన్లు సంఖ్యను పెంచి కిడ్నీ పేషెంట్లను ఆదుకుంటామని అన్నారు. పరిగిలో ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని, దీనివల్ల ఎంతో మంది మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని, అత్యాధునిక వసతులతో ట్రామా కేర్ సెంటర్లు అభివృద్ధి చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. మా రామ్మోహన్ ఆఫీస్కి వచ్చినా, ఇంటికి వచ్చినా, కాన్సెన్స్కి వచ్చినా ఏదో ఒకటి మీ కాన్సెన్స్ అడుగుతూనే ఉంటాడు. అందులో గట్టిగా అడుగుతాడు, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి. అంటే ఓ నాయకుడు ఆ రకంగా ఉండాలి. తన ప్రాంతీయ ప్రీతి ఉండాలి, ప్రాంతం అభివృద్ధి చెందాలనే కాంక్ష ఉండాలి, ఓ దూరదృష్టి ఉండాలి, సమాజం ఇంక్లూజివ్గా ఎదగాలని ఒక ఆలోచన ఉండాలి. అన్నిట్లో చాలా సేవా దృక్పథము, ఒక కమిట్మెంటు, ఓ దూరదృష్టి, ఒక విజను. అన్ని శాఖలలో కొద్దిగా కాంప్లికేటెడ్ శాఖ కూడా హెల్త్ శాఖ. నువ్వు ఎంత చదివినా తీరదు, ఎంత అర్థం చేసుకున్నా మళ్ళీ ఆడవచ్చిన వాడికి వస్తుంది. రోజు దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందులో మన ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్ళీ 8 కొత్త మెడికల్ కాలేజీలు, 400 అదనపు సీట్లు, 16 నర్సింగ్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ప్రతి ప్రాంతానికి, ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ప్రత్యేకంగా నర్సింగ్ కాలేజీలు ఎందుకు అంటే, మధ్యతరగతి పిల్లలు, దళితులే కానీ, బీసీలే కానీ, ఎస్టీలే కానీ, ప్రత్యేకంగా అమ్మాయిలు ఆ మెడికల్ ప్రొఫెషన్లో రావాలి అనే తపన ఉన్నది. దానికి తోడు ఆ గ్రామంలో హెల్త్ అవేర్నెస్ అనేది, ఆరోగ్యం పైన ఒక అవగాహన అనేది ఆ కుటుంబానికి, ఆ గ్రామానికి కలగాలి. ఉపాధి, సేవ, భద్రత, ఈ 3 కూడా ఆ కుటుంబానికి కలగాలి అనే ఒక ఆలోచనతోటి ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదట 16 నర్సింగ్ కాలేజీలు, దానికి తోడు 8 మెడికల్ కాలేజీలు, 400 సీట్లు,
దానికి తోడు ఈరోజు పరిగిలో 30 పడకల సిఎస్సిని 100 పడకలకు మార్చడము, అప్గ్రేడ్ చేయడము, అంటే ఓ ఏరియా హాస్పిటల్ స్థాయికి రావడము. ఆల్రెడీ మీ దగ్గర డయాలసిస్ సెంటర్ ఉందనుకుంటా కదా, డయాలసిస్ సెంటర్ ఉన్నది. 5 బెడ్స్ ఉన్నాయి, సరిపోతున్నాయి అంట కదా, సరిపోతున్నాయని చెప్తున్నారు నాకు, సరిపోతుందని చెప్తున్నారు, కావాలంటారు అనిపిస్తున్నా అడుగుతున్నా. ఇంకా అదనపు 4 బెడ్లు కావాలి, 5 బెడ్లు కావాలి అని అంటున్నారు. ఈ డయాలసిసే కానీ తర్వాత ఒక్క పిఎస్సి కావాలని చెప్పి మా కలెక్టర్ గారు చెప్పారు. చోడాపుర కొత్త మండలం, దానికి ఒక పిఎస్సి కావాలని చెప్పి మీ స్థానిక శాసనసభ్యుడేమో 1, 2, 3, 4, 5, 6 పిఎస్సీలు కావాలంటున్నారు.